హలో అండి, వాళ్ళు నేను టమాటా పప్పు చేస్తున్నా. గ్లాసున్నర పప్పు తీసుకుంటున్నానండి. పప్పు ఒక 3 సార్లు కడుక్కున్నామండి. పప్పు కడుక్కున్నాను కదండి. ఇప్పుడు గ్లాసున్నర పప్పుకి ఒక 5 టమాటాలు, కొంచెం కరివేపాకు, చింతపండు, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక 5 టమాటాలు కోసేసుకున్నాం. సన్నగా కోసుకోవాలండి. నా ఫుల్ వీడియోస్ పెడుతున్నా చూడండి అందరూ. నిన్న ఇడ్లీ వీడియో పెట్టాను చూడండి, అందరూ చూడండి. స్పూన్ కారం వేసుకున్నానండి, కొంచెం పసుపు వేసుకున్నాం. పప్పు టమాటా పప్పు చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి మా పిల్లల క్యారేజీకి. ఇప్పుడు 3 విజిల్స్కి పెట్టుకున్నాం స్టవ్ మీద. పప్పు ఉడికిందండి, ఇలా తాలింపు పెట్టి వేసుకున్నాం. కొంచెం నూనె పోసుకోవాలి, 3 స్పూన్ల దాకా. పప్పు ఉడికిందండి, ఇప్పుడు పప్పు గుత్తేసుకొని రుబ్బుకున్నాం. అలా మెత్తగా మెత్తుకోవాలండి. నూనె వేడయిందండి, తాలింపు వేసేసుకున్నాం. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం ఆవాలు, ఉల్లిపాయలండి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. నాకు చేతితో వేయటమే అలవాటండి, సుమారుగా వేసేస్తాను. వేసాం కదా, బాగా కలుపుకోవాలి. ఈలోపు తాలింపు వేగుతుంది కదా, తాలింపు వేసేసుకున్నాం. తాలింపు వేగింది కదండి, ఇప్పుడు పప్పులో వేసుకున్నాం. పప్పు తాలింపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా కలుపుకున్నాం. సరే, మా పప్పు రెడీ అండి. మా టమాటా పప్పు రెడీ అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.